అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోర్ట్ అండ్ ఎడ్యుకేషన్ హబ్. సో ఈ వీడియో ఏంటంటే ఎవరైతే ఈ ఆర్జీపీటీ సెట్ ఎగ్జామ్ రాసి ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ పొందుతున్నారో వాళ్ళకు ఫస్ట్ డే స్టేటస్ ఏంటి, ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఇలాంటి వాటి డీటెయిల్స్ కంప్లీట్గా వీడియో ఏంటి వరకు చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు అయితే ప్రారంభించారు. సో ఆయన తెలియజేశారు ట్రిపుల్ ఐటీలను రోల్ మోడల్గా తీర్చిదిద్దుదామని అయితే తెలియజేశారు. సో అలాగే ఈ ఆర్జీకేటీ పరిధిలో ఉన్నటువంటి 4 ట్రిపుల్ ఐటీల్లో ఆర్ఎల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సును ఉన్నాయి అనే విషయం తెలియజేస్తూ సోమవారం ముగ్గురు విద్యార్థులకైతే అడ్మిషన్స్ ప్రవేశ పత్రాలు అయితే జారీ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ బోధన సిబ్బంది ఖాళీలు కూడా త్వరలోనే భర్తీ చేస్తామని తెలియజేశారు. సో సంక్రాంతి తర్వాత అయితే క్లాసెస్ అయితే ఉంటాయని కూడా తెలియజేశారు. సో ఈ ప్రోగ్రాంకు ఛాన్సలర్ గారు కేసిరెడ్డి గారు, అలాగే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అయినటువంటి హేమచంద్రారెడ్డి గారు అటెండ్ అయ్యారని తెలియజేశారు. తర్వాత ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ పండగ అని ఇది ఒక ఆర్టికల్ చూస్తాం, ఇక్కడ డీటెయిల్డ్గా ఉంది మనకు. ఇక్కడ ఏంటంటే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిన ఆర్కే వ్యాలీ ఒంగోలు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు అనేసి మెన్షన్ చేశారు. సో భావి భారత ఇంజనీర్లుగా దేశానికి సేవ చేస్తామని విద్యార్థులు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఆ విధంగా మెన్షన్ చేశారని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనకు చూస్తే సోమవారం వెబ్సైట్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ అయితే నిర్వహించారు. ఇందులో మనకు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి గారు, ఒంగోలు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ జయరామరెడ్డి గారు, అలాగే ఏఓ మోహన్ కృష్ణ గారు అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించారని తెలియజేశారు. సో అలాగే ఇక్కడ మనకు ఆర్కే వ్యాలీలో ఫస్ట్ అడ్మిషన్ పొందినటువంటి ధర్మవరం విద్యార్థి అని అబ్బాయి గురించి అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఈ ఆర్జీకేటీ సెట్లో మొదటి ర్యాంక్ సాధించినటువంటి కడపకు చెందినటువంటి పి వెంకట శివశంకర్ అనే అబ్బాయికి అయితే నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో ఆదిమూలపు సురేష్ గారి చేతుల మీదుగా అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఫస్ట్ అడ్మిషను అనంతపూర్ జిల్లా ధర్మవరం చెందినటువంటి విద్యార్థి నందినేని హర్షవర్ధన్తో నేను ప్రారంభించడం జరిగింది. అలాగే సెకండ్ అడ్మిషన్ అయితే ఆర్కే వ్యాలీలో తెలంగాణ రాష్ట్రం చెందినటువంటి రాజన్న సిరిసిల్లకు చెందిన విద్యార్థి గాజుల హర్షిత్, అలాగే మూడో అడ్మిషన్ వచ్చి చిత్తూరు జిల్లా కోరంపేట వారికి చెందినటువంటి విద్యార్థి లక్ష్మీ నరసింహ, అలాగే మిగిలిన విద్యార్థులకు కూడా ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయితే జరిగింది. సో తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తామనేసి ఎవరైతే మన భావి భారత ఇంజనీర్లుగా జాయిన్ అయినటువంటి ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్స్ అయితే తెలియజేయడం జరిగింది. సో అలాగే ట్రిపుల్ ఐటీలో పకడ్బందీగా అయితే చర్యలు నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ మనకు ఉదయం 6 గంటల నుంచి రాజు సర్కిల్ ముందుగా వచ్చినటువంటి విద్యార్థులకు టోకెన్లను ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. అలాగే వివిధ దశల్లో స్క్రీనింగ్స్ కూడా చేసి 8 ప్రత్యేక కౌంటర్లలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఫస్ట్ డే ఇక్కడ 400 మంది విద్యార్థులకు అడ్మిషన్స్ ఉండాలని నిర్వహించడంగా దాంట్లో 319 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో ఆర్కే వ్యాలీలో అయితే 96 మంది హాజరయ్యారని తెలియజేశారు. సో సాయంత్రం 7 గంటలకు సుమారు 200 మందికి విద్యార్థులకైతే కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది. మిగిలిన వాళ్ళకి కూడా కంప్లీట్ చేస్తామని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాంకు చాలామంది ఫ్యాకల్టీస్, అలాగే బోధన సిబ్బంది ఇందులో అయితే పాల్గొన్నారు, హెల్ప్ చేశారు. సో అలాగే ఇక్కడ ఛాన్సలర్ గారు ఈరోజు ఆర్కే వ్యాలీకి అయితే రావడం జరుగుతుందని తెలియజేశారు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది యాక్చువల్గా ఈనాడు పత్రిక ఆర్టికల్ అనమాట. సో దీంట్లో మనకు ఇంకా కొంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇదైతే మనకు ఇన్ఫర్మేషన్ లాస్ట్లో చూస్తే రాత్రి 7:15 కల్లా 400 మంది విద్యార్థులు గాను 260 మెంబర్స్కి అయితే 262 మెంబర్స్కి కౌన్సిలింగ్ అయితే పూర్తయింది. సో రిమైనింగ్ వాళ్ళకు 9 o'clock కల్లా పూర్తి చేస్తామని ఇక్కడ మేనేజ్మెంట్ తెలియజేసినట్టు మెన్షన్ చేశారు. అలాగే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని ఆదిమూలపు సురేష్ గారు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ట్రిపుల్ ఐటీలకు ఆర్జీకేటీకి 200 కోట్లు గవర్నమెంట్ వెచ్చించినట్టు కూడా మన మంత్రి గారు అయితే తెలియజేశారు. సో ఈ విధంగా ఇంకా మిగిలిన మెంబర్స్ అటెండ్ అయ్యారు, ఛాన్సలర్ గారు అటెండ్ అయ్యారు, అలాగే వైస్ ఛాన్సలర్ గారు అటెండ్ అయ్యారు, అలాగే డైరెక్టర్స్ అందరూ అటెండ్ అయ్యారని మెన్షన్ చేశారు. సో ఇదండి విషయం. యాక్చువల్గా మనకు
400 మంది విద్యార్థులకు 262 మెంబర్స్కి అయితే రాత్రి 7:15కి అయితే మనకు ఉంది. అలాగే నెక్స్ట్ అప్డేట్స్ మనం తర్వాత చేస్తాం. సో ఇదండి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.